అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థింక్ యువర్ సెల్ఫ్ 6682 యూట్యూబ్ ఛానల్. ఫ్రీ 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 అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే ఉంటుంది. ఫ్రీగా వచ్చేది ఏదైనా కానీ సంతోషాన్ని ఇస్తుంది కదా మీకు. కానీ ఫ్రీగా వచ్చినా కూడా కొన్ని తీసుకోరు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ ఇంట్రెస్ట్ చూపరు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇంట్రెస్ట్ చూపరు. కానీ డబ్బులు మాత్రం ఫ్రీగా వస్తే తీసుకుంటారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే బ్యాచ్లు ఉన్నారు. మరి ఉచితం అనేది ఎంత అనర్థమో మీకు తెలుసా? ఫ్రీకి అలవాటు పడితే మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. ఉదాహరణకి జియో మొదట ఫ్రీగా నెట్ను అలవాటు చేసింది. క్రమంగా పెంచుతూ ఇప్పుడు మనకు $300 పర్ మంత్ దాదాపుగా మినిమం కదా. అంటే ఒకప్పుడు 1 GB నెట్కు కూడా $150 పైగా ఖర్చు చేసినటువంటి మనం ఈరోజు డైలీ 1.5 GB $300 కొనుక్కోవాలంటే అందరూ బాధపడిపోతున్నారు. ఏంటికి బాధ? అలవాటు చేసుకుంది మీరే కదా. మరి అలవాటు అయిన తర్వాత అది మానేయడం చాలా కష్టం. దాన్ని అతను క్యాష్గా చేసుకుంటున్నాడు. దాంట్లో తప్పేముంది? ఫస్ట్ ఫ్రీకి అలవాటు పడినావు, తర్వాత మొబైల్కి అలవాటు పడినావు, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నావు. మళ్ళీ అందరూ బిఎస్ఎన్ఎల్కి మారాలా అని ట్రెండింగ్ జరుగుతూ ఉంది. బిఎస్ఎన్ఎల్కి మారితే అయిపోతుంది. ఇప్పుడు అందరూ బిఎస్ఎన్ఎల్కి పోతారు. కొన్నాళ్ళ తర్వాత వాడు పెంచుతాడు. ఇలా అలవాటు ఉన్న తర్వాత మానుకోవడం చాలా కష్టం. కాబట్టి మొబైల్ డేటా అనేటువంటిది మన రక్తంలో కలిసిపోయింది. ఇంకా దాన్ని వేరు చేయడం అసాధ్యం. కానీ మనం వ్యక్తిగా ఆ అంటుజాడ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు మనం మారుతాం. ప్రతిరోజు కూడా మన జీవితంలో మొబైల్ అనేటువంటిది ఒక భాగం అయిపోయింది. ఇదే కాదు, మన జీవిత కార్యక్రమాలలో కూడా మనం కొన్ని అలవాట్లను చేసుకుంటూ ఉంటాం. ఏదైనా సరే మనం వదులుకుంటే వెళ్ళిపోతుంది, మనం కావాలనుకుంటేనే వస్తుంది. కాబట్టి ఫ్రీకి అలవాటు పడొద్దండి ఎప్పుడు కూడా. మనం స్వయం శక్తితో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఇస్తున్నారు కదా అని తీసుకోవడం అలవాటు పడితే తర్వాత చివరికి మనమే బాధపడతాం. అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కూడా మనలో చాలామంది వినియోగించుకుంటూ ఉంటారు. మనం ఆర్థికంగా ఉన్నప్పుడు బాగా ఆలోచించుకోవాలి, ఈ పథకానికి మనం అర్హులమా కాదా అనేటువంటి. గవర్నమెంట్ ఇస్తూ ఉంది బీదల కోసం, ఎవరైతే ఎదగడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారి కోసం ఆర్థిక సాయం ప్రభుత్వం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. కానీ తీసుకునే మనకు ఉండాలి విజ్ఞత, మనం దానికి అర్హులమా కాదా అని. మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండి అన్నీ ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది? ఎన్ని వేల కోట్లు ఎవరి కోసం చేస్తుంది? మన కోసమే తెస్తుంది. అనర్హులు తీసుకోవడం మొదలు పెడితే ఇంకా ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇంకా ఎన్నని తీసుకొని వచ్చి పెడుతుంది. అవన్నీ మన నెత్తి మీదే పడతాయి. ధరల రూపేణా పెరగడం, ఇంటి ఖర్చులు పెరగడం, ప్రతిదీ ఏదైనా సరే ప్రభుత్వం తెస్తుంది అంటే మనం కట్టే ట్యాక్సుల నుంచి, అలాగే వివిధ రకాల బ్యాంకుల నుంచి తీసుకొచ్చే ఇస్తుంది. కాబట్టి ఆ అప్పు చివరికి ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఇవన్నీ ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ఫ్రీ జోలికి పోవద్దు. ఉన్నంతలో మనం సంపాదించిన దాంట్లోనే ఖర్చు పెట్టుకోవాలి. నిజంగా మనం
దానికి అర్హులమైతే పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.